ఇటీవల కాలంలో గద్దర్ విగ్రహావిష్కరణ కోసం కూడా మనం అక్కడ ప్రయత్నం చేసిన యాక్చువల్గా మీతో మాట్లాడాలని కానీ మీరు తొందరలో సెక్రటరేట్ పోరాటం కోసం వెళ్ళిపోయారు. ఇది గద్దర్ విగ్రహావిష్కరణ ఏం జరిగింది అసలు? మొదట్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు అక్కడ ఒక కౌన్సిలర్ భరత్ అనే వ్యక్తి నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష పూనుకోవాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది తప్పితం అక్కడ? వాస్తవంగా ఇప్పుడు గద్దరన్నకు సంబంధించింది ఏంటంటే మనందరికీ తెలుసు, చనిపోయినప్పుడు ఏం జరిగిందో చూసినాం కదా. మీరున్నారు, మీరు కూడా కెమెరాలు పట్టుకొని తిరిగిండ్రు. మీరు అసలు రాత్రింబాళ్ళు ఆయన కోసం ఎంత చెప్పాలో అంత చెప్పారు. అమీర్పేట హాస్పిటల్లో ఆయన చనిపోయాడు. చనిపోయిన మరుక్షణం నుంచి ఇంకా పూర్తిగా హాస్పిటల్ వాళ్ళు నిర్ధారించి ఇంకా ఆయనని బయటికి కూడా తీసుకురాకముందే అన్ని పార్టీలోళ్ళు అన్ని సంఘాలోళ్ళు ఎగబడ్డారు. మా గద్దరన్నో అని. అయినోడు కానోడు తెలిసినోడు తెలివనోడు అందరూ అంటవాడే. ఆడ పెద్ద ఓరి పోరాటం జరిగే. ఓడు అడి తీసుకుపోతా అంటే ఓడి ఇడి తీసుకుపోతా అని, ఓడి అడి తీసుకుపోతా అంటే ఓడి తీసుకుపోని. ఆఖరికి ఏమైంది, వీళ్ళు రాముల నాయకో లేకపోతే రేవంత్ రెడ్డి గారో వాళ్ళు వీళ్ళు ఒకవైపు, అటు బాల్క సుమను క్రాంతి వాళ్ళు వీళ్ళంతా ఒకవైపు. అదంతా అయిన తర్వాత ఆఖరికి మొత్తానికి ఏంటంటే ఆ సూర్యం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆయన తీసుకొని పోయి ఎల్బీ స్టేడియంలో ఆ గేటు తాళాలు వేసి ఉంటే కూడా వాటి బలగొట్టి దుమ్ము లేపి మొత్తాన్ని తీసుకుపోయి అక్కడ పెడితే అది అయింది. తర్వాత అందరూ వచ్చిండ్రు, అదంతా జరిగింది. తర్వాత ఇక ప్రభుత్వం ప్రకటించింది, సరే మనకు తుపాకుల మూత అదంతా అడావుడి. సరే ఆ మొత్తంలో దాంట్లో సియాసతు జైర్ అలీ ఖాన్ సాబు ఆయన చనిపోయి ఇదంతా జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత తెల్లాపూర్లో ఆయన అభిమానులు, ఆయన బాగా ప్రేమించే వాళ్ళు, ఆయనకు ఆ ప్రాంతం, ఇప్పుడు ఆయన ఇక్కడనే కదా తూప్రాంతాలు కదా, అక్కడ బంధుత్వాలు కూడా ఉన్నాయి ఆయనకి. ఆ బంధుత్వాలు అనుకోండి, ఆయన అభిమానులు అనుకోండి, 40 ఏళ్ళ ఆయన జీవితంలో ప్రయాణం చేసిన వాళ్ళే అనుకోండి, వాళ్ళు అక్కడ చాలా పెద్ద ప్రోగ్రాం పెట్టారు. పెట్టి బట్టి గారిని అక్కడికి ఆహ్వానించారు. సంస్మరణ సభ. అప్పుడు సంస్మరణ సభ బట్టి గారు ఉన్నారు, మేము ఉన్నాం, వేదిక మీద అందరూ ఉన్నాం, కంచెలయ్య గారు ఉన్నారు, జేవి రాజు గారు ఉన్నారు, పాషం యాదగిరి గారు ఉన్నారు, ఇట్లా చాలా మంది కూడా అక్కడ ప్రతిపక్షంలో ఉండే పార్టీ కాంగ్రెస్ సిఎల్పి లీడరు అప్పుడు. ఇక ఆడికి వచ్చి ఇక అందరూ మాట్లాడిండు, మేము మాట్లాడిన. నేను మాట్లాడిన తర్వాత మేము ప్రభుత్వానికి చాలా బట్టి గారు ఉన్నారు కాబట్టి మీ ప్రభుత్వం వస్తుందని ఆ రోజు అక్కడ వేదిక మీద నేనే చెప్పిన, వస్తుంది కానీ ఇక్కడ మీరు ఆయన ఏం చేయదలుచుకుంటారో, ఆయన జ్ఞాపకార్థం ఏం చేయదలుచుకుంటారో వీళ్ళు కొన్ని ప్రతిపాదనలు పెడుతున్నారు, దాని మీద మీరు నిర్దిష్టంగా సమాధానం చెప్పండి వేదిక మీద అని ఆయన కంటే ముందు మాట్లాడి నేను చెప్పిన తర్వాత నాకేదో పని వస్తే ఫోన్లో వస్తే ఆయన మాట్లాడేటప్పుడు నేను పోతే కూడా ఇన్నా నువ్వు కూర్చో, నేను చెప్పేది నువ్వు వినాలా, నువ్వే రేపు సాక్ష్యం అవుతావు అని బట్టిగా నన్ను కూర్చోబెట్టి ఆయన స్మృతివనం కోసం 50 ఎకరాలు కేటాయిస్తా అన్నాడు. కేటాయిస్తాం, మా ప్రభుత్వం వస్తాయి అన్నాడు. ప్రభుత్వమే ఆయన జయంతి వేడుకలు జరుపుతా అని చెప్పిండు, అన్నీ చెప్పిండు అధికారికంగా. అయిపోయింది కదా, అందరం విన్నాం, క్లాప్స్ కొడుతుంది, పీడియా వాళ్ళు చెప్పి అన్నీ అయిపోయాయి. ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ నెల 31వ తేదీ నాడు ఆయనది పుట్టినరోజు, జయంతి వేడుకలు చేయాలి చెప్పినాం, అందరం చెప్పిన తర్వాత నేనంటే పోలే కానీ కంచెలయ్య గారు, జేబీరాజు గారు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, నిర్వాహకులు అందరు పోయి ఆయనతో మాట్లాడిండు. గో హెడ్ మేము చేద్దాం, నేను వస్తాను నిన్న అని చెప్తే మున్సిపాలిటీ అక్కడ తీర్మానం చేసి వాళ్ళు కూడా తీర్మానం, ఒక ల్యాండ్ కేటాయింపు జరిగింది అక్కడే. సరే మున్సిపాలిటీకి అథారిటీ లేకున్నా వాళ్ళు చేసిండ్రు, అంటే ప్రజలే నిధులు సమకూర్చుకొని విగ్రహం ఏర్పాటు చేసి, అంతే, ప్రజలే, ప్రభుత్వానికి సంబంధం లేదు. అయిన తర్వాత ఈయన అనుమతి ఇచ్చింది కాబట్టి వాళ్ళు పోస్టరు పాంప్లెట్లు అన్నీ కొట్టుకొని మళ్ళా ఇదే జేబీరాజు గారు, కంచెలయ్య గారు, కాంగ్రెస్ నాయకులు, నిర్వాహకులు అందరు వేరు పోస్టర్ రిలీజ్ చేస్తేవి, పాంప్లెట్ రిలీజ్ చేస్తుంది, పోస్టర్లు అంతటా అయిపోయాయి, పాంప్లెట్లు అయిపోయాయి. అన్నీ అయిన తర్వాత దానికి దాదాపుగా దగ్గర 600-700 ట్రిప్పులు మీరు చూసిండు కదా, మట్టి ఎంత పోసారు, పక్కన ఎంత లోతున్నది, అంత హైట్ తీసుకురావడానికి ఎంత అయిందో మీకు తెలిసింది. అది అయిన తర్వాత వాళ్ళు 30 ఫీట్ల లోతు నుంచి ఆ పిల్లర్ విగ్రహం పెట్టడానికి, ఇక్కడ బరువు ఉంటుంది కాబట్టి, గట్టిగా ఉండాలి కాబట్టి, గట్టి సాయిల్ లేదు కాబట్టి 30 ఫీట్ల లోతు నుంచి వాళ్ళు పిల్లర్ లేపుకొని వచ్చారు. వస్తే దాన్ని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టింది హెచ్ఎండి వాళ్ళు వచ్చి, అదే పిల్లర్ని. అదైన తర్వాత సరే మళ్ళీ వీళ్ళు అది చేసి అటు ఇటు చేసి సరే అనుకుంటూ వాళ్ళు పోగానే మళ్ళీ పిల్లర్ వేసిండ్రు, ప్లాట్ఫామ్ చేసిండ్రు, మొత్తం కాంస్య విగ్రహాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టారు.
మీరు చూసి ఉంటారు, మన దాంట్లో టెలికాస్ట్ కూడా అయింది. పెట్టిన తర్వాత ఏంది, కేసులు పెట్టడం, బెదిరియడం, 100 మంది పోలీసులను డిప్యూట్ చేసిండు అక్కడ. పెద్ద డావుడి హంగామా, గొడవ. ఇక మేము రోజు మంచిగా జరిగిపోతుంది అనుకున్నాము, అన్యాయం అనుకున్నాం. ఆ పోస్టర్లో నా ఫోటో కూడా ఉంది. ఇట్లా అనుకున్న తర్వాత తీరా చూస్తే ఇప్పుడు మొన్న ఉదయం ఫోన్ చేసి ఇట్లా గొడవ అయింది, రాత్రి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, పని చేయనిస్తలేరు అంటే, ఇక మీకు కూడా ఫోన్ చేసి మేము కూడా అక్కడికి పోయి ఆడ చూసినాం, పరిస్థితి అంతా చూసినాం. అక్కడ చాలా ఒకరిని అడిగితే ఒకరిని అంటారు. సిఐని అడిగినాం, సిఐ చెప్పిండు. సిఐ అడిగితే హెచ్ఎండిఏ ఇన్స్పెక్టర్ అన్నారు. ఆయనకు ఫోన్ చేసిన, సంతోష్ రెడ్డి ఏదో ఉంది, ఆయన కాలే, ఆయనతో పని కాలే. ఆయనతో కాకపోతే మళ్ళీ ఇంకెవరు సుదర్శన్ అన్నాడు. ఆయనకు ఫోన్ చేస్తే అసలు నేను 15 నుంచి లీవ్లో ఉన్నా, నాకు తెలియదు అన్నాడు. ఆయన కాక మళ్ళీ అనురాధం మేడం అని ఇక్కడ హుడా ఆఫీసులో ఏదో ఉంటుందట, ఆమె నెంబర్. ఇదంతా చూస్తే ఇదంతా ఏదో దోబుతులాడుతుందని చక్కగా అప్పటికే జగ్గారెడ్డి గారికి ఫోన్ చేసిన, దామోదర్ అన్నకి ఫోన్ చేసిన, జిల్లా మంత్రి ఏం సమాధానం దొరికింది మరి? ఏం సమాధానం చెప్పి, ఎందుకంటే నాన్ బెయిల్ కేసు కూడా బుక్ అయినాయి అక్కడ చాలా వరకు అయినాయి. ఇక వాళ్ళు అది మాట్లాడుతుండే అప్పటికి. ఇక వెన్నెల కూడా సెక్రటరీ పోయింది. ఆ మంత్రి నుంచి ఏమొచ్చింది, స్థానిక మంత్రి నుంచి ఏం సమాధానం దొరికింది మరి? వాళ్ళు ఏమంటారు, చూస్తాం, చేస్తాం, కలుస్తాం, మేము కూడా తెలుసుకుంటాం అంటారు. సరే అంత కాదని మేము చక్కగా సెక్రటరియట్ మీరు ఉన్నప్పుడే మేము వెళ్ళిపోయి, ఇక్కడ అయితే పనులు అయితే లేవు, ఫోన్లలో వింటారు, ఓసారి కలుస్తారు, ఓసారి కలవరు. వాడు పిఏలే ఎంత దారుణం అంటే, కంచెలే గారు బట్టి గారి పిఏకి 10 సార్లు ఫోన్ చేస్తే ఇస్తా అంటాడు, ఇయ్యాడు, లేకపోతే ఫోన్ లేపాడు. అంతకుముందు ఇదే కంచాయాలను పెట్టుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదో పెట్టింది కదా, జడ్జి ఏంటిది ప్రోగ్రామ్ పెట్టింది వాళ్ళు పెద్ద ఎత్తున. వాళ్ళది ఏమంటారు దాన్ని, ఎఫ్ఐఆర్ అంటారు, ప్రజాపాలన కోసం అనేది పెట్టి ఏదో. అవునవును ఎఫ్ఐఆర్ రిలీజ్ చేస్తున్నామో ఏదో బుక్ రిలీజ్ చేస్తామని జడ్జిగా పెట్టింది, ఈయన జడ్జిగా పెట్టింది. అరే ఇదంతా వీళ్ళు లాభం లేదు, వాళ్ళు ఫెడప్ అయిపోయారు. మేము ఫోన్ చేయం అని అంటారు. మరి కార్యక్రమం ఉపయోగి ఇదైందని మేము ఇనిషియేట్ చేసి, నేను పాశం ఏదన్నా నా లైఫ్లో మొట్టమొదటిసారి ఎంతమంది బతిలాడినని సెక్రటరీ అడుగు పెట్టలే. 9.5 ఏళ్ళలో అప్పుడు పెట్టలే, దాంట్లో పెట్టలే, ఇప్పుడు కూడా పెట్టలే. సెక్రటరీ ద్వారా పోలేసారు, అసలు అడిగే పెట్టలే. గద్దరన పంపించడం మళ్ళీ ఇక పంపించాడు. పోయినాం, ఆడబోతే అంతా మమ్మల్ని ఎవడు గుర్తుపడతాడు? లోపలికి పోతుంటే నడు పక్కకు పో అంటాడు. సరే ఆఖరికి ఎవరో పోలీసు వాళ్ళు ఏదో గుర్తుపట్టి పంపిన అనుకో, అదే ఆడిపోయిన తర్వాత 6వ ఫ్లోర్ రేవంత్ ముఖ్యమంత్రి గారు ఉండే, దాంట్లో పోవాలంటే వాడు లిఫ్ట్ ఆపరేటరే నెట్ ఎత్తాడు. ఎక్కడిస్తారు లోపలికి? 6వ ఫ్లోర్ పోవాలంటే అనుమతి కావాలట. వేరే ఫ్లోర్లోకి అయితే అనుమతి లేకుండా పోయి లిఫ్ట్లో తీసుకుపోతారట. కానీ 6వ ఫ్లోర్లోకి మాత్రం ఎవరో చెప్పాలట, సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరో ఉంటారట, వాళ్ళు చెప్పాలట. నీకు ఫ్లోర్లో పోవడానికి కూడా అనుమతి ఏంది? మమ్మల్ని అన్నీ చెక్ చేస్తుంది, అన్నీ చూసుకుంటుంది, ఇక పోవడానికి సమస్య ఏంది? సరే ఆఖరికి ఎవడో గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎవడు మా కోనికి మొత్తానికి ఏదో పోయినాం, పైకి పోయినాం. దానకిషోర్ గారి దగ్గరికి పోయినాం, శ్రీధర్ బాబు దగ్గరికి పోయినాం, మధు యాష్కిని కలిసినాం. ఇవాళ కలిసిన కల్లా ముఖ్యమంత్రిని కలిసిరా. ఆఖరికి వేం నరేందర్ రెడ్డి ఉండి, అప్పటికే గొడవ అవుతుంది కాబట్టి శివధర్ రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చాడు. ముఖ్యమంత్రి ఛాంబర్లోకి పోయినాం, ఆయన అప్పుడే ఆ ఛాంబర్లోంచి ఏదో యాంటీ రూమ్లోకి పోయిండు. ఈయన ఇక శివధర్ రెడ్డి ఏదో మాట్లాడిండు, ఇట్లా ఏంటిది ఆయనకి ఏదో డౌట్స్ ఉంటే అది ఇవ్వమంటే అవి కూడా ఇచ్చిన, పేపర్లు అప్లై చేసిన పేపర్ అవన్నీ ఇవ్వమంటే ఆయనకి ఇచ్చిన. వేం నరేందర్ రెడ్డి చెప్పిన ఫోటోలు అన్నీ చూపించిన, కనపడ్డానికి అలా చెప్తూనే ఉన్నాం అందరికి. ఆడిపోయిన తర్వాత అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ గారు ఉన్నారు, వాళ్ళంతా ఏదో యాంటీలు మాట్లాడారు. మమ్మల్ని నా చేయబట్టుకొని వేం నరేందర్ రెడ్డి రా అని గుంజుకపోతాడు ముఖ్యమంత్రిని కలవడానికి. అరే మీరు పోయి చెప్పి రమ్మంటే వస్తాం కానీ నన్ను చేయబట్టుకొని గుంజుకపోడేంది అని నాకు పోతుంటే రా అంటే నాకు చికాకేసింది. నేను మీరు మాట్లాడండి, మాకు పని కావాలి, మాకు కలవడం ఏముంటుంది ఆడ, పని అయితే సరిపోయి ఏ రాజకీయంగా ఏ బయటికి పోతుందని మీ బాధ మీకు. ఇక సరే ఓకే.
ఇక నాకు పని అయితే చాలంటే నాకు ఏమొద్దు, పని చేయండి మాకు. శివధర్ రెడ్డి గారికి అదే చెప్పినా, వేం నరేందర్ రెడ్డి గారు చెప్పినా, శ్రీధర్ బాబు గారు వాళ్ళు ఆయన మమ్మల్ని కూర్చోబెట్టుకొని 100 మంది ఉండగా కూర్చోబెట్టుకొని దానకిషోర్ గారికి ఫోన్ చేసిండు. ఆయన మాట్లాడి చెప్పిండు, మదియాస్కి చెప్పిండు, మన శివశంకర్ గారు అబ్బాయి డాక్టర్ వినయ్ గారు ఉండే వారు చెప్పిండ్రు, అందరూ మన సీఎం గారు ఓఎస్డి ఫైనల్ కలిసారా లేదా ముఖ్యమంత్రిని? ఏం కలవాలి, ఏం కలుస్తాం, ఏమున్నది, ఓకే పని కావాలా మాకు. ఓకే పని అయింది ఎట్టకేలకైతే. పని అయితే ఈ రాత్రి దానకిషోర్ గారు మళ్ళీ మా అప్లికేషన్ ఏమంటే మళ్ళీ మేమే రాసి నేను యాదన్న మీరు సంతకాలు పెట్టి మేము ఇచ్చినాం. మొత్తానికి అయితే రాత్రి 11:45 మాకు ఫోన్ చేసి అభ్యంతరాలన్నీ తొలగిపోయినాయి, ఏం ప్రాబ్లం లేదు, పని చేసుకోండి. ఇంకా అధికారిక కాపీ విడుదల కానట్టుంది ఇంకా కూడా, కేవలం నామమాత్రంగా మాత్రమే. నిన్న మధ్యాహ్నానికే 2-2:30 కల్లా కేసులు ఎత్తేస్తామని కూడా అక్కడ స్థానిక ఎవరైతే కేసు పెట్టారో సిఐ గారు ఆయన కూడా మెసేజ్ పెట్టాడు, కేసులు ఎత్తే ఏదో సెక్షన్లు ఉన్నాయి అది ఎత్తేస్తున్నాం, నాన్ బెలబుల్ కేసులు అవి కూడా ఎత్తేస్తున్నాం అని చెప్పారు. ఇదంతా మా బాధ ఎంత ఏంటంటే మీరు శవాల మీద పేలాలు ఏరుకున్నారు. గద్దరన్నని మీరు ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు, ఎంత ప్రయోజనం పొందాలో అంత ప్రయోజనం పోయింది. ఇవాళ మీరు ఆయనని విగ్రహం అక్కడ పెడితే ఆయన ఒక అనాథం చేసినట్టు చేసి కూల్చడానికి ప్రయత్నం చేసిండ్రంటే ప్రభుత్వ ప్రజల సహకారంతో జరిగింది. అది విగ్రహం కాదు, అది ఏదో 6 అడుగుల లేకపోతే 10 అడుగుల విగ్రహం కాదు, లేకపోతే అది ఏదో మట్టితోటో కాంసంతోటో లేకపోతే వెండితోటో లేకపోతే వేరే చేసింది కాదు. అదొక 40 సంవత్సరాల ఉద్యమ పోరాట త్యాగాలకి ప్రతీక. అది గద్దరన్న చేసిన త్యాగంలో ఇవాళ చెప్పాలంటే ఇక్కడ ట్యాంక్ బండ్ పక్కన పివి నరసింహారావుది పెట్టిండ్రా, జైపాల్ రెడ్డి గారిది పెట్టిండ్రా, ఇంకా ఏంటిది ఎన్టీ రామారావుది అయితే చాలా పెద్ద ఉందా, ఢిల్లీలో ఘాట్లు ఉన్నట్టు ఇక్కడ కూడా ఘాట్లు ఏర్పాటు చేసిండ్రా. మొన్న చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జైపాల్ రెడ్డి గారి జయంతిని ప్రభుత్వ లాంఛనాలతో మొన్న చేసిండ్రా అధికారికంగా. ఎప్పుడు ఉండే కదా ఈ మధ్య కాలంలోనే చేసిండ్రా. మరి ఆయన నేను ఇంతకుముందు చెప్పిన చూడు, ఉద్యమకారుడు అనే పదానికి నా దృష్టిలో డెఫినేషన్ చెప్పిన కదా, కుటుంబానికి నష్టం చేసిండు. ఆయన ఇంజనీరింగ్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఆ రోజుల్లో సీట్ వచ్చి చదువుకున్నప్పుడు విద్యని మధ్యలో వదులుకున్నాడు. దాని తర్వాత భువనగిరిలో కెనరా బ్యాంకులో ఉద్యోగం వస్తే ఉద్యోగాన్ని వదులుకున్నాడు. జీవితంలో ఇన్ని త్యాగాలు చేసినటువంటి వాడేమో ఉద్యమకారుడు కాదు, ఆయన త్యాగధనుడు కాదు, ఆయనకి ఏం విలువలు లేవు. ఇప్పుడు ఇంతమంది విగ్రహాలు పెట్టినాం కదా ట్యాంకు బండి మీద, వాళ్ళందరికంటే గద్దరని ఏమైనా తక్కువనా? గద్దరనికి అర్హత లేదా? అంటే ముందొస్తే గతంలో కూడా కొంతమంది మంత్రులు ఇదే అంశం మీద మేము తొలగిలో ఎక్స్క్లూజివ్ కాడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు కొంతమంది మంత్రులకు సంబంధించి ఏంది జరుగుతుందని సంప్రదించినప్పుడు వాళ్ళు ఎస్ మేము డెఫినెట్గా రెడీగా ఉన్నాం, ఒక స్మృతి మనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మేరకు రెడీగా ఉన్నాం, కానీ పొలిటిసైజేషన్లో భాగంగానే అక్కడ ఏదో పొలిటికల్ డ్రామా నడుస్తుందంటే కొంతమంది చెప్పారు. గద్దర్నికి ఒక వర్గం వాడిగా లేకపోతే ఒక సెక్టార్గా చూడకుండా మేము యావత్ తెలంగాణ ప్రజానీకం అభివృద్ధి విధంగా గద్దర్ వేడుకలు జరుపుతామని చెప్పి హామీ ఇస్తుంట, అది రెడీగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు ప్రభుత్వం 31వ తేదీ నాడు ప్రభుత్వమే నిర్వహించి అక్కడ ఏంటి గద్దర్ గలం ట్రస్ట్ అని ఒకటి పెట్టారు. వాళ్ళు దాంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, ఆయనతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మాలాంటి వాళ్ళం ఉన్నాం. నాకైతే 79 నుంచి గద్దరన్నతోటి సహజీవితం ఉంది. నా ఈ చెయ్యి ఆపరేషన్ చేయించింది కూడా ఆయనే. గద్దరన్న కష్టాల్లో ఉన్నప్పుడు నేనే దగ్గరుండి ఆయనని లాస్ట్ టైం 1995లో ఆయన మీద సస్పెన్షన్ వేయటం మొట్టమొదటిసారి జరిగినప్పుడు పక్కన ఉండి దాని నుంచి ఉపశమనం పొందేటట్టు ఉన్నది నేను. ఆయన మీద తూటాలు వెళ్ళినప్పుడు మేము ప్రాణానికి ఒడ్డి పనిచేసింది మేము. 97 మార్చి 8-9 తారీఖు నాడు తెలంగాణ కోసం మొట్టమొదటిసారి గలాన్ని విప్పిన 6 పాటలు రాసింది గద్దరన్న తెలంగాణ మార్చి 8-9 నాడు భువనగిరిలో తెలంగాణ ఎత్తుకున్నందుకే
అదే సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు నాడు నెల తిరగక ముందే 6 తూటాలకు బలైండు. 6 పాటలు రాసినందుకు తెలంగాణ మీద 6 తూటాలకు బలైండు. ఆ రోజు సాగు బతుకులో మిట్టాడుతుంటే ఫస్ట్ గాంధీ హాస్పిటల్ తీసుకపోతే మేమే వెంటబడి నిజాం హాస్పిటల్కి వచ్చేటట్టు చేసినాం. ఆయన ప్రయాణంలో మా భాగస్వామ్యం ఉంది, నా ప్రయాణంలో ఆయన భాగస్వామ్యం ఉంది. కాబట్టి ఇవాళ అంటే మాలాంటి వాళ్ళకి అర్హత లేదా? మాలాంటి వాళ్ళకి గద్దరన్న గురించి అడిగే అర్హత మాకు లేదా? మేమేం అడుగుతున్నాము? మేమేమన్నా భూములు కావాలన్నావా, బిల్డింగులు కావాలన్నావా, బీర్లు బిర్యానీలు కావాలన్నావా, ఆస్తులు కావాలన్నావా, గద్దరన్న పేరు చెప్పుకొని ఎమ్మెల్సీలు కావాలన్నావా, ఎమ్మెల్యేలు కావాలన్నావా, లేకపోతే ఇంకేదైనా ఈ పనికి మాలిన ఏదో కార్పొరేషన్లో లేకపోతే ఇంకేదో పదవులు కావాలన్నావా? మేము అడుగుతున్నది గద్దరన్న గలంని ఈ భూమండలం ఉన్నంతకాలం వినిపించేటువంటి ఆయన శిక్షకులు శిక్షణాది ఏర్పాటు కోసం అక్కడ ఏర్పాటు చేయడం. ఆడకపోతే ఇంకో దిక్కు చెయ్యి, ఎవడొద్దంటాడు? నీకు నచ్చిన మెచ్చిన స్థలంలో చెయ్యి, ఎవడొద్దంటాడు? ఇప్పుడు ఇన్ని రోజులైంది, జయంతి వేడుకలు వచ్చింది, నువ్వెందుకు నీకు తెలివిలేదా? ఆ రోజు ఉరికి చేసిండు కదా ఆయన. 31వ తారీఖు నాడు అయింది జయంతి అని మీకు చెప్పినాము. ఎప్పుడు చెప్పినాము? నెల రోజుల క్రితం చెప్పినాం. మరి నెల రోజుల క్రితం చెప్పినప్పుడు డిప్యూటీ సీఎం గారు దానికి సంబంధించి అన్నీ ఉన్నప్పుడు మీరు ఎందుకు దీన్ని మూవ్ చేయలే? చిలక పలుకులు వద్దు. ఎవరికి కావాలి చిలక పలుకులు? పనులు కావాలి, ఆచరణ కదా. మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే దేనికి పనికిరావు బిడ్డ అని మార్క్స్ కాదు, లెనిన్ కాదు, ఎంగెల్స్ కాదు, మావో కాదు, గాంధీ కాదు చెప్పింది. కాళ్ళకి చెప్పులు లేనోళ్ళు, నెత్తికి నూనె లేనోళ్ళు, ఒంటి నిండా బట్ట లేనోళ్ళు చెప్పిండ్రు. బిడ్డ మాటలు కోటలు దాటితే దేనికి పనికి రావాలా, కాలు గడప దాటాలరా అని చెప్తాడు. సో ఇటుకలకు గద్దర్నకు సంబంధించి మీరు మరోసారి ఈ సెక్రటరీ వెళ్ళడం కావచ్చు, అంతమంది కలవడం కావచ్చు, ఫైనల్గా రిజల్ట్ అయితే వచ్చింది. సో ఎట్లా ఉండబోతుంది అక్కడ వేడుకలు? ఎవరు హాజరు కాబోతున్నారు, ఏం చేయబోతున్నారు మొత్తం మీద? మేము అడుగుతున్నది మీరు ప్రభుత్వం చేయండి. మీరు డిప్యూటీ సీఎం గారు రండి, ఆ జిల్లా నుంచి ఉన్న దామోదర్ రాజనరసింహ గారు రండి, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖర్ గారు రండి. ఆడ వాళ్ళు చూడండి, మీరు ఆ పోస్టర్ చూస్తే తెలుస్తుంది. అందరు కాదు, స్థానిక ఎమ్మెల్యే ఫోటో కూడా పెట్టలే. ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెట్టాలని ఏ పార్టీ రంగు రావద్దని పెట్టిర్రు. మరి వాళ్ళకి పార్టీలకి అంటగట్టి ఇంకో దానికి అంటగడితే ఇంతకంటే దుర్మార్గం లేదు. అది ఏది కాదు. ఆడ అడుగుతున్నది స్మృతివనం ఏర్పాటు చేయండి. అక్కడ గద్దర్ గలాన్ని కొనసాగించడానికి శిక్షకులు తయారు చేయడానికి ఒక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయండి. అది మీ పద్ధతులు ఎట్లా చేస్తారంటారు మీ పద్ధతులు చేయండి. మీ పేర్లో పెట్టుకోండి, శిలాపలకాల మీద మీ పేర్లో పెట్టుకోండి. మావి పెట్టమని అడుగుతలేం కదా. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు మీరే పెట్టుకోండి. మొన్న ఇక్కడ తెలంగాణ అమరవీరుల ప్రారంభోత్సవం అది జరిగింది కదా, ట్యాంక్ బండ్ పక్కన స్తూపం కేసీఆర్ హయాంలో అయింది కదా. ఎంత బాధ అనిపించింది అంటే నాకు ఆయన చూసిన తర్వాత అసలు ఒక్క క్షణం అసలు ఎందుకు బతుకున్నారా అని అనిపించింది నాకైతే. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, ఎవడోడో ఫోటోలు, తెలంగాణ సంబంధం లేనోడి, తెలంగాణ వద్దన్నోడి, ఒక్క అమరవీరుని ఫోటో ఫ్లెక్సీ అని ఉన్నదా? అసలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత తొందరగా చచ్చిపోతే బాగుండు అనిపిస్తున్నది. రాజకీయాలు చూడలేక అంతే. ఎంత బాధ అనిపిస్తుంటుంది అంటే గద్దరన్న గురించి ఇంత మొత్తుకోవాలన్నా మనం, ఇంత అడగాలనా? అడుక్కొని గద్దరన్న జయంతి చేయాలనా? ప్రభుత్వమే చేయమంటున్నాం, వాళ్ళని మాట్లాడమంటున్నాం, వాళ్ళే అన్ని. యథాతథంగా మీరు చెప్పిన ప్రకటించిన రోజు 31వ తారీఖు రోజు వేడుకలు జరుగుతున్నాయి. అయితే 37వ తారీఖు అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలనే మేము ఇప్పుడు కూడా మళ్ళీ సెక్రటరీ పోతున్నాం, అడుగుతాము, బతిలాడతాము, రమ్మంటాము. ఇప్పుడు మీరు అంటున్నారు ఏదో రాజకీయాలని. నేను 4 గంటలు నేను పాశమన్న మేము అందరం ఉన్నాం కదా, సాక్ష్యం కదా. సీసీ ఫోటోలు చూసుకోండి, వచ్చినవా రాలేదా అని. మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి పోతున్నా నేను. యాక్చువల్ మీతోటి కూడా అంటే కదా పోయేది ఉందని. మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి చక్కగా అడిగే పోతా. మేము
ప్రతి ఒక్కరిని బతిలాడడం అంటే మా అవసరం కోసం కాదు, గద్దర్ అన్నకి మేము ఇచ్చే కనీస కృతజ్ఞత అది. సో డెఫినెట్గా మీలాంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి అది ఏ ప్రభుత్వమైనా మీరు సలహాలు సూచనలతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేయాలి. ఆ దిశగా మీ ప్రయాణం ఉంటుంది. ఇటువంటి రాజకీయాలు తలకొక్కుంటారని మేము కూడా కోరుకుంటున్నాం. ఇది గాదెనే గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నాను తొలి వెలుగు. థ్యాంక్ యూ.